ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అంతమొందించడానికి ఇరాన్ ఒక సరికొత్త అత్యంత ప్రమాదకరమైన మాస్టర్ ప్లాన్ వేసిందనే సంచలన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గడ్డపై ఇరాన్ గూఢచారుల కదలికలు పెరిగాయని, ట్రంప్ను టార్గెట్ చేస్తూ నిఘా వ్యవస్థలు యాక్టివ్ అయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అప్రమత్తమయ్యారు. ఎంతలా అంటే భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ప్రయాణించే అత్యంత సురక్షితమైన ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని కూడా అత్యవసరంగా మార్చాల్సి వచ్చింది. అసలు ఇరాన్ ఎందుకు ట్రంప్ను టార్గెట్ చేస్తోంది? ఇజ్రాయెల్ అమెరికాకిచ్చిన ఆ సీక్రెట్ రిపోర్ట్లో ఏముంది? ట్రంప్ తీసుకుంటున్న జాగ్రత్తలేంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చిందంటే, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇటీవల అమెరికాకు ఒక అత్యంత రహస్యమైన నివేదికను అందించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ఒక సరికొత్త కుట్ర పనినట్లు ఇజ్రాయెల్ పక్కా ఆధారాలతో అమెరికాను హెచ్చరించింది. గతంలో ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడి ద్వారా లేపేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్ ట్రంప్పై కక్ష పెంచుకుంది. అయితే తాజాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా మరణించడంతో ఇరాన్ మరింత రెచ్చిపోతోంది. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఇరాన్ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించి అమెరికాలోనే కొందరు లోకల్ గూఢచారులను రిక్రూట్ చేసుకుని గూఢచర్యం మొదలుపెట్టిందనే ప్రచారం జోరందుకుంది. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బయటకొచ్చిన వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీనిపై స్పందించారు. నాటో సదస్సు ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ హిట్ లిస్ట్ లో నేనే నంబర్ 1 టార్గెట్ ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోవడంతో ఇరాన్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తోందని ట్రంప్ అన్నారు. నాకు నిరంతరం ప్రాణాపాయం పొంచి ఉంది, కానీ నేను దేనికి భయపడను అని ట్రంప్ ప్రకటించినప్పటికీ తెర వెనుక మాత్రం అమెరికన్ సీక్రెట్ సర్వీస్ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ట్రంప్ రక్షణ కోసం మునుపెన్నడూ లేనంతగా అప్రమత్తమయ్యాయి. పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ట్రంప్ ప్రయాణాల్లో జరిగిన కొన్ని మార్పులు. నాటో సదస్సుకు హాజరై తిరిగి అమెరికా వస్తున్న టైంలో అత్యంత అధునాతనమైన ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త ఎయిర్ ఫోర్స్ 1 జెట్ను కాదని ట్రంప్ భద్రతా సిబ్బంది ఆయన్ను పాత విమానంలోకి మార్చారు. తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్న పక్కా సమాచారంతోనే ముందస్తు జాగ్రత్తగా ఈ మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు లోపల ఉన్న రిపోర్టర్లను మరియు సిబ్బందిని విమానం కిటికీల బ్లైండ్స్ పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా టేకాఫ్ అయ్యేటప్పుడు బయట నుంచి ఎలాంటి స్నైపర్ లేదా క్షిపణి దాడులు జరగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణ సమయం చాలా ప్రమాదకరంగా మారిందని స్వయంగా ట్రంప్ కూడా అంగీకరించారు. మరోవైపు అమెరికా రక్షణ సంస్థలు ఇరాన్ స్పై నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డాయి. సైబర్ దాడుల ద్వారా ట్రంప్ అంతర్గత సమాచారాన్ని దొంగిలించడానికి ఇరాన్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు ఇదివరకే నివేదికలు వచ్చాయి. ఇప్పుడు నేరుగా అమెరికా గడ్డపైనే ఉంటూ ట్రంప్ ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, ఆయన సెక్యూరిటీ ఎలా ఉంది అనే విషయాలు ఇరాన్కు చేరవేసేందుకు ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తోందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే FBI మరియు సీక్రెట్ సర్వీస్ విభాగాలు అమెరికాలోని ఇరాన్ సానుభూతిపరులపై, అనుమానిత అకౌంట్లపై నిఘాను ముమ్మరం చేశాయి. ట్రంప్ చుట్టూ ఇప్పుడు అభేద్యమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తానికి చూస్తే ఇరాన్ వేస్తున్న ఈ ప్లాన్స్ వల్ల మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ట్రంప్ను టార్గెట్ చేయడం అంటే నేరుగా అమెరికా సార్వభౌమాధికారానికే సవాల్ విసరడమే. మరి ఈ ఇరాన్ కుట్రలను అమెరికా ఇంటెలిజెన్స్ ఎలా తిప్పికొడుతోంది? ట్రంప్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది రానున్న రోజుల్లో చూడాలి.